ఓం నమో నారాయణాయ్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను గిరి ప్రదక్షిణ కోసం చెప్పడం లేదు, నేను చూసిన ఒక మహాయజ్ఞం గురించి చెప్పడానికే వచ్చాను. మనం దేవాలయాలకు వెళ్ళి స్వామిని దర్శించుకుంటాం, కానీ గిరి ప్రదక్షిణలో స్వామివారే లక్షలాది భక్తుల రూపంలో మనకు దర్శనమిస్తారు. నా జీవితంలో ఇది రెండో గిరి ప్రదక్షిణ. మొదటిది అరుణాచలం. నిజం చెప్పాలంటే నేను నా భర్త ఇద్దరం కూడా ఆరోగ్యంగా లేము. సింహాచలం గిరి ప్రదక్షిణ అంటే చాలా దూరం కదా, ఎలా నడవగలం అనే సందేహం మనసులో ఉంది. కానీ స్వామివారి పిలుపు వచ్చినప్పుడు శరీరం ఆలోచించదు, మనసు మాత్రమే ముందుకు నడుస్తుంది. మొదటి అడుగు వేసిన తరువాత చుట్టూ చూశాను. అందరూ గోవిందా గోవిందా అంటున్నారు. మరికొందరు నారాయణ నారాయణ అంటున్నారు. ఇంకొందరు స్వామియే శరణమయ్యప్ప అని ఆ అయ్యప్పని పిలుస్తున్నారు. మరికొందరు అమ్మవారి కీర్తనలు పాడుతున్నారు. అప్పుడు నాకు ఒక గొప్ప సత్యం అర్థమైంది. పేర్లు వేరు, మంత్రాలు వేరు, కానీ చేరే గమ్యం మాత్రం ఒక్కటే, అదే భగవంతుడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు, భక్తుడు ఏ రూపంలో ప్రార్థిస్తే దేవుడు ఆ రూపంలోనే ప్రత్యక్షమవుతాడట. ఆ రోజు నేను చూసింది కాళ్లతో నడుస్తున్న జనాలని కాదు, భక్తితో నడుస్తున్న హృదయాలని. రోడ్డు మీద రాళ్లున్నాయి, కొబ్బరి చిప్పలున్నాయి, వర్షం పడుతోంది, అలసటగా ఉంది, ఆకలేస్తోంది, దాహంగా ఉంది. అయినా సరే ఒక్క భక్తుడు కూడా ఇక నేను వెళ్తాను అని వెనక్కి తగ్గలేదు. ఎందుకు? శరీరం నడవడం లేదు, భక్తే నడిపిస్తోంది. ఒకచోట 2 గంటలకు పైగా జనసందోహం చిక్కుకున్నాం. ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైంది. అక్కడున్న చాలామంది పిల్లలు ఏడుస్తున్నారు, వృద్ధులు అలసిపోయారు, యువకులు కూడా స్పృహ తప్పి పడిపోయారు. నీరు లేదు, గాలి లేదు, అంబులెన్స్ కూడా రాలేదు. కానీ అక్కడ నేను ఇంకో దేవుణ్ణి చూశాను. అతను గర్భగుడిలో ఉండడు, భక్తుల హృదయాల్లో ఉన్నాడు. తెలియని వ్యక్తికి నీళ్ళిచ్చిన చేతుల్లో ఉన్నాడు దేవుడు. స్పృహ తప్పిన వారిని లేపే చేతుల్లో ఉన్నాడు దేవుడు. ఆహారం పంచిన చేతుల్లో ఉన్నాడు దేవుడు. ఇదే కదా మానవ సేవే మాధవ సేవ అంటే. ఇక సీతమ్మదారి దాటిన వెంటనే నా కాళ్ళు పూర్తిగా గాయాల పాలయ్యాయి. స్వామి, ఇక నా వల్ల కాదు, నువ్వే నడిపించు అని ప్రార్థించాను. తలెత్తి చూస్తున్న క్షణంలో అక్కడ నాకు గోవిందనామాలు కనిపించాయి. అదే నేను నీతో ఉన్నాను అని స్వామి నాకు ఇచ్చిన అభయంలా అనిపించింది. ఆ తరువాత నేను నడవలేదు, ఆ స్వామే నన్ను నడిపించాడని నా హృదయం నమ్మింది. ఇంకా ఎన్నిటి దగ్గర రోడ్ల మీద పడుకున్న భక్తులు కూర్చుని, నుంచుని, పడుకుని, నిద్రలో కూడా గోవిందా అని పిలిచిన ఆ పెదవులు, ఆ దృశ్యం నా జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేను. అప్పుడు నేను నా కోసం ప్రార్థించలేదు, స్వామి వీళ్ళందరినీ కూడా సురక్షితంగా గమ్యాలను చేర్చు అని ప్రార్థించాను. అప్పుడు నాకు ఇంకొక సత్యం అర్థమైంది. భక్తి యొక్క మొదటి మెట్టు నాకివ్వు అని అడగడం, భక్తి యొక్క చివరి మెట్టు అందరినీ కాపాడు అని ప్రార్థించటం. ఈ గిరి ప్రదక్షిణ నాకు ఒక విషయం నేర్పించింది. గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరగడం కాదు, మన అహంకారం చుట్టూ తిరుగుతున్న మనసును భగవంతుడి వైపుకు తిప్పడం. గాయాలు పాదాలకు అయ్యాయి, కానీ ప్రయాణం ఆత్మను బలపరిచింది. అలసిపోయిన శరీరం, మేల్కొన్న భక్తి, ఏది గెలుస్తుంది? చివరికి భక్తే కదా. ఇక చివరిగా నేను ఒక్కటే చెప్పగలను, నేను గిరి ప్రదక్షిణ పూర్తి చేయలేదు, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారే నా చేత పూర్తి చేయించారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి నమో నమః.